ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 2 శనివారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ తులారాశి వారికి ఆగస్టు 2 శనివారం రోజున ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుడు, గురువు మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అయితే ప్రేమికులు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఈ తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీకు అయితే గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు గతంతో పోల్చుకుంటే ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు అయితే దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. కష్టపడాలి, డబ్బు సంపాదించాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. ఏదైనా సాధించగలమన్న తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. అబద్ధాలు మాట్లాడేవారా అంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తారు. వారు ఏ కష్టాల్లో ఉంటే వీరైతే ముందుంటారు వారికి హెల్ప్ చేయటంలో. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. వీరికైతే భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అంటే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కానీ వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఎప్పుడూ లభించదు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్లనే మోసపోతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులను అయితే వారి వల్ల వీరు ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. అయితే ఈ తులారాశి వ్యక్తులు అయితే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా
కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరి యొక్క భార్య, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని అయితే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అందరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు. ఎందుకంటే వీరు అందరితో బాగుండటం వల్ల వీరిని చూసి అయితే ఓర్వలేని వారు అయితే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు వీరిపై అనేక సార్లు కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరి జీవితంలో అనేక కష్టాలు, బాధలు అయితే వీరు ఎదుర్కొన్న సందర్భాలు అయితే ఎన్నో ఉంటాయి. అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు 2 శనివారం రోజున అయితే ఊహించని సంఘటన రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ సమయంలో మీకైతే దైవం యొక్క తోడు మీపై పూర్తిగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు. అయితే ఈ సమయంలో మీకున్న సమస్యలు, బాధలు తీరిపోయి మీకైతే ఈ సమయంలోనైతే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు 2 శనివారం రోజున జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. అయితే ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క పెద్ద కోరిక అయితే ఈ సమయంలో నెరవేరబోతుంది. మీ యొక్క కళ తీరబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎవరైనా సరే శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఈ సమయంలో ఈ తులారాశి వ్యక్తులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి వస్తుంది. మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. విద్యార్థులకు మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడబోతుంది. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారు మంచి అభివృద్ధులను అయితే చూడబోతున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగే ఈ సమయంలో అయితే ప్రేమికులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో శుక్రుని శాంతియుత ప్రభావం వల్ల మీకు మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో స్నేహితులతో కూడా సమయాన్ని గడుపుతారు. అయితే ప్రేమలో ఉన్నవారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. అలాగే మూడో వ్యక్తి వల్ల మీ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ప్రేమలో ఉన్నవారు మాత్రం ఈ సమయంలో మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే ఈ సమయంలో అయితే మీరు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ప్రేమలో ఉన్నవారు కెరియర్పై కూడా దృష్టి పెట్టండి. అలాగే ఈ సమయంలోనైతే ఎవరైనా సరే ప్రేమికులు కావచ్చు, వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, మంచి ఫలితాలనే ఈ సమయంలో పొందుతారు. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలన్న వారికి మాత్రం ఈ సమయంలో కంపల్సరీ వీసా కూడా లభిస్తుంది. అక్కడ మంచిగా స్థిరపడతారు. మంచి ఉద్యోగం కూడా అక్కడ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తులారాశి వారు మాత్రం ఈ సమయంలో మంచి ఫలితాలనే పొందుతారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.